ఏడేడు కొండల్లో 2 కొండల మీద ఒక బండ మీద ఆ రోజు నువ్వు చదువు పంపించానే ఏమన్నా పద్యాలు ఏమన్నా నేర్చుకున్నావా? కట్టక్కన కట్టగట్టి కంప్యూటర్ పెట్టినా కొంచెం పప్పులు రావు చెప్పాలా వచ్చింది. ఎవరైనా ఆయన గురువు చిన్న తజమాన్ గురువు ఆయన గురువు అంటే ఇప్పుడు మనం బడికి పోతాము ఆ డ్రైవర్ కూర్చొని ఉంటాడా ఆయన ఏమంటావు నువ్వు? ఆయన గురువా చదువు శుద్ధంగా చెప్పండి సార్ అంటారు. అలాంటి వాడిని నేను కరెక్టే నా మాట కూడా తీసుకుంటాం. మమ్మ కూడా తీసుకో ఆరు మహా అరో హరి దేవ దేవతమా ఎవరు అనాలా? నాకు చెప్తున్నావా ఇంకోటి చెప్తున్నావా? నీకే లేదు చెప్పేది. ఓడెవడో ఎవడవడా ఓడు ఎవడన్నట్టు ఓడి తెలవదా నీకు? ఏడేడు కొండల్లో 2 కొండల మీద ఒక బండ మీద కొనుక్కొని ఉంటాడు. ఓడి పేరు ఏరాస్వామి కొడుకు నేను అడిగా చదువు గురించి నాయన. చదువు గురించా?
చిన్నగా లేడా ఆ? సింహద్రి అయ్యా అయ్యా నేను తట్టుకోవటం కానీ ఆడగాని తట్టుకున్నావు అనుకో ఇంటికాడ నీ ఎకరా పక్కి దొరుకుతున్నప్పుడు హరో హరి దేవ దేవతమా సింహద్రి కాదా చెప్పదు తప్ప నేను చెప్తుంది కదా దాని మళ్ళీ చెప్పరా హరో హరి దేవ దేవతమా అరో దేవదేవతరయమ్మ దేవతరయమ్మ నిప్పులు పట్టాలి పక్కపోయి కాల్చుకోండి పద్యం చెప్తున్నాను ఆయన నేను ఆకాశం కాల్చుకుంటాను హరో హరి దేవ దేవతమా అని చెప్పు అదరా అరో దేవదేవతరయమ్మ నువ్వు నవ్వుతున్నాయమ్మా మధ్యాతరహిత ఆటమ్మ వేసుకునే మధ్యలో రైత మధ్యాతరహిత ఆటమ్మ వేసుకునే మధ్యలో రైత గౌరేశ్వరా అంటే నువ్వు చెప్పింది కదా ఉంటాయా నేను చెప్పింది ఆజ మధ్యాతరహిత ఆట మధ్యలో రైత ఉండలా కొడుకురాయమ్మా తినేదానికమ్మా పుండరీక పురుషోత్తమా కొండలో కూడి దగ్గర అమ్మా పుండరీక పురుషోత్తమా కొండలో కూడి దగ్గర అమ్మా మా ఇచ్చిపోతారా మీరేం తెలుసు కదా అసలు బ్రాహ్మణుడు తప్పాయి బ్రాహ్మణుడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు మొత్తం స్వచ్ఛమైన బ్రాహ్మణే ఆ బ్రాహ్మడు దంచాం ఎలా వేసుకుంటే ఈ బ్రాహ్మడు ఎలా వేసుకుంటాం మొత్తం కాయకూరలే కాయకూరలు స్వచ్ఛమైన కాయకూరలే ఏందో చెప్పండి చిలకెంటకాయ ముహుడంటకాయ గుంటెంటకాయ నక్కెంటకాయ ఎనిగంటకాయ చిలకెంటకాయ ముగ్గుడంటకాయ గుంటెంటకాయ నక్కెంటకాయ గిన్నెంటకాయ ఓహో ఇవన్నీ కాయకూరలు మొత్తం కాయకూరలే ఏమా ఇగో ఎన్ని మన సౌందర్యంలో ఏట్లు పద్ధతి కాయకూరలు అంటగలవు ఆహా ఇట్లు కాయ ఉందా నువ్వు చెప్పిన కాయలు చెప్పండి వాడు చెప్పింది కూడా కాయను పొట్లకాయ అనబోయి అది కూడా కాయ కదా చదువుకున్నాడువా అనుకోండా ఎన్ని క్లాసులు నీ కూతురు తీర్చిన కానీ చదువు కోసమే ఆ కూతురు ఏంది నాయన నువ్వు చదువు ఉండవా అని అడిగినాను 3 సంవత్సరాలు చదువుకున్నా ఒకటే తర్వాత నేను పాస్ అయ్యావా? అయినా నీ చేతికి ఇంట్లో ఉండేది నాకు అప్పుడు ఓ పడి ఉన్నాను నేను యా, అయినాను ఎక్కడ పాస్ అయ్యావు ఎక్కడ పాస్ అయ్యావు 11 గంటలకు తీస్తున్నాం పడి 11 గంటలు ఎవరే ఎంగతో మీ ఎవరు మీ దాకనే చూస్తే ఆడ మీటింగ్లే ఒక 2 వందలు ఎత్తుకో బావా నీ చేతికి ఆడ కర్రని తీటింగ్ నువ్వు కూడా పోయి టీటింగ్ చిల్లరేస్తాడు అది 150 కదా 50 చిల్లరేస్తాడు మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ బొంక ఆన ఉండదు అది తీసుకోవటం నేరుగా ఒక దగ్గరకు రావటం ఆయన కుద్ర కొట్టడం ఆయన్ని ఇక తిప్పటం కొట్టడం తాగటం పాస్ అయ్యండి చదువులో కాదు చదువు వచ్చేది నువ్వు చదువులో పాస్ అయినా కదా నేను ఎవరా నీ కడుపు అడ్డం పెట్టి తమ్మగా పాసుగా అవునా మీ అందరూ అమ్మనేంటి